ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పిలువబడే మేడారం జాతరకు కొన్ని శతాబ్దాల చరిత్ర ఉంది. అసలు మేడారంలో కొలువైన సమ్మక్క, సారలన్న, జంపన్న, పగిడిగిద్దరాజు, గోవిందరాజులు ఎవరు? సమ్మక్క, సారలమ్మలు మేడారంలో కొలువుదీరడానికి గల కారణాలేంటి? ప్రతి రెండేళ్లకు ఒకసారి జాతర నిర్వహించడం వెనుక రహస్యమేంటి? మేడారం జాతరకు అంతట గుర్తింపు రావడానికి గల కారణాలేంటి? పూర్తి వివరాలు మీ తెలుగు అప్డేట్స్లో తెలుసుకుందాం. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతిగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు గుర్తింపు ఉంది. సమ్మక్క సారలమ్మ అంటే తల్లి కూతుళ్ళు. ఈ జాతర వెనుక 13వ శతాబ్దానికి చెందిన ఒక విరోచిత పోరాట చరిత్ర దాగి ఉంది. 800 ఏళ్ల క్రితం గిరిజనుల రాజైన మేడరాజు వేటకు వెళ్ళినప్పుడు పులుల మధ్యన ఆడుకుంటున్న ఒక పసిపాపను చూస్తాడు. ఆ పాపను మేడరాజు దత్తత తీసుకుని సమ్మక్క అని పేరు పెడతాడు. సమ్మక్క రాకతో మేడారం అంతటా పంటలు బాగా పండి జనాలు చాలా సంతోషంగా ఉంటారు. సమ్మక్కను పెంచి పెద్ద చేసి మేడారం రాజైన పగిడిగిద్దరాజుకు ఇచ్చి వివాహం చేశారు. వీరిద్దరికీ సారలమ్మ, నాగులమ్మ అనే 2 కూతుళ్ళు, జంపన్న అనే ఒక కొడుకు సంతానం కలిగారు. ఆ సమయంలో మేడారం ప్రాంతంలో తీవ్రమైన కరువు వచ్చింది. పంటలు పండగ గిరిజనులు కాకతీయ రాజులకు పన్నులు చెల్లించలేకపోయారు. దీంతో కాకతీయ సైన్యం మేడారం పైన దాడి చేయాలని భావించింది. మేడారం ప్రజలను, భూమిని కాపాడుకోవడానికి పగిడిగిద్దరాజు, సమ్మక్క, సారలమ్మ, నాగులమ్మ, జంపన్న గిరిజనులతో కలిసి కాకతీయ సైన్యం పైన యుద్ధానికి వెళ్లి విరోచితంగా పోరాడారు. వేలల్లో ఉన్న కాకతీయ సైన్యంతో వందల్లో ఉన్న మేడారం సైన్యం పోరాడలేకపోయింది. ఆ పోరాటంలో పగిడిగిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ ముందుగా కాకతీయుల సైన్యం చేతిలో చనిపోతారు. వారి మరణాలను చూసి తట్టుకోలేక తన మరణం కాకతీయుల చేతిలో పోరాదని పక్కనే ఉన్న సంపెన్న వాగులోకి దూకి జంపన్న ఆత్మహత్య చేసుకుంటాడు. అప్పటి నుంచి సంపన్న వాగును జంపన్న వాగుగా పిలుస్తున్నారు. భర్త, పిల్లల మరణ వార్త విని విరోచితంగా పోరాడుతున్న సమయంలో సమ్మక్కను ఒక సైనికుడు వెన్నుపోటు పొడుస్తాడు. గాయాలతో చిలకలగట్టు వైపు వెళ్లి సమ్మక్క అదృశ్యమవుతుంది. సమ్మక్కను వెతుకుతూ వెళ్లిన గిరిజనులకు ఒక పుట్ట దగ్గర కుంకుమ భరణి కనిపిస్తుంది. సమ్మక్క ఎక్కడైతే జన్మించిందో అదే స్థలంలో కుంకుమ భరణిగా మారి అదృశ్యమైంది. అక్కడికి చేరుకున్న గిరిజనులకు సమ్మక్క ఆకాశం నుంచి ఒక సందేశం ఇస్తుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మేడారం ఉత్సవాలు జరిపిస్తే భక్తుల కోరికలు నెరవేరుస్తానని హామీ ఇస్తుంది. అది తెలుసుకున్న కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు సమ్మక్క సారలమ్మలకు భక్తుడిగా మారి వారికి గద్దెలను కట్టించాడు. ఇక అప్పటి నుంచి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జాతరను జరుపుకుంటూ వస్తున్నారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున 4 రోజుల పాటు మేడారం జాతరను నిర్వహిస్తూ వస్తున్నారు. 4 రోజుల పాటు జరుపుకునే ఈ జాతరలో మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను, పగిడిగిద్దరాజును తీసుకొస్తారు. 2వ రోజు చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొస్తారు. 3వ రోజు సమ్మక్క, సారలమ్మ గద్దెలపైన కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తారు. 4వ రోజు దేవతలు మళ్ళీ తిరిగి వనప్రవేశం చేసినంత మేడారం జాతర ముగుస్తుంది. ఈ జాతరను గిరిజనులే పూజారులుగా మారి పూజలు చేయడం మరో ముఖ్య విశేషం. ఈ జాతరలో అమ్మవార్లకు బంగారంగా పిలువబడే బెల్లాన్ని మొక్కుగా చెల్లించుకుంటారు. జంపన్న వాగులో ముందుగా స్నానం చేసి అమ్మవార్లను భక్తులు దర్శించుకుంటారు. మేడారం జాతరకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. కుంభమేళా తర్వాత మళ్ళీ అంతటి జన సముద్రాన్ని, జన సంద్రాన్ని మేడారంలోనే చూడగలం. ఈ జాతరకు ఒక్క తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి కూడా అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు వస్తూ ఉంటారు. ఈ విధంగా ఎన్నో శతాబ్దాల నుంచి మేడారం జాతరను ఘనంగా జరుపుకుంటూ వస్తున్నారు.